హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. ఆర్ఆర్బీ ఏఎల్పీ రిజల్ట్స్ CBT 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. దాంట్లో CBT 1 క్వాలిఫై అయిన అందరికీ కంగ్రాచులేషన్. ఇప్పుడే అసలు గేమ్ CBT 2 ఇక్కడే ఫైనల్ మెరిట్ ఎక్కువగా నిర్ణయించబడుతుంది కాబట్టి ఈ స్టేజ్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే రెగ్యులర్గా ఒక 2-3 డేస్ నుంచి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. CBT 2కి క్వాలిఫై అయినాము, ఎగ్జామ్ స్ట్రాటజీ ప్రిపరేషన్ టిప్స్ ఏమైనా చెప్తారా అని చెప్పేసి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఎప్పుడు రెడీగానే ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎల్పీకి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే CBT 1 అది క్వాలిఫై అయిన తర్వాత CBT 2, ఆ తర్వాత CBAT, ఇది ఏఎల్పీ పోస్టులకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అట్లనే మెడికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఈ ఫైనల్ సెలక్షన్లో మన రోల్ నెంబర్ రావడం కోసమే ఈ ఫైటింగ్. నార్మల్గా మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కరెంట్ అఫైర్స్, రిలవెంట్ ట్రేడ్కి సంబంధించి పార్ట్ బిలో ఉంటాయి. అయితే CBT 2 కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే, ప్రతిరోజు కనీసం 2-3 మాక్ టెస్ట్ రాయడం బెటర్. మాక్ టెస్ట్ తర్వాత అనాలిసిస్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ట్రేడ్లో క్వాలిఫైయింగ్ మార్క్సే కదా అని చెప్పేసి లైట్ తీసుకోకుండా ఉండడం బెటర్. మనం ఎప్పుడైతే CBT 1 నుంచి 2కి క్వాలిఫై అయ్యామో అప్పుడే ఒక పోస్ట్కి 15 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు CBT 2కి. CBT 2 క్వాలిఫై అయిన తర్వాత CBAT ఉంటుంది, దానికి ఒక పోస్ట్కి 8 మందిని సెలెక్ట్ చేస్తారు. అయితే CBT 2 పార్ట్ బిలో మనకి ట్రేడ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అది క్వాలిఫైయింగ్ నేచరే కదా అని లైట్ తీసుకోవద్దు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకుండా జాబ్ కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ప్రిపేర్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. CBT 2 కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి అంటే, ఎవ్రీడే 2-3 మాక్ టెస్ట్ రాయడము, ఆ మాక్ టెస్ట్లో అనాలిసిస్ చేసుకొని మనకు మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి ఎగ్జామిన్ చేసుకొని మనము ఆ ఏరియాస్ని, వీక్ ఏరియాస్ని స్ట్రెంథెన్ చేసుకోవడం బెటర్. పార్ట్ బిని లైట్గా తీసుకోకుండా దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఖచ్చితంగా రావాలి కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వడం బెటర్. స్పీడ్ కంటే కూడా అక్యురసీ పైన ఫోకస్ పెట్టడం బెటర్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మంచిగా ప్రిపేర్ అయితే, ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే అంత బెటర్ అని నా ఒపీనియన్. పార్ట్ ఏ నుంచి మెరిట్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అది 50-50 నుంచి 70-30% వరకు తీసుకున్నారు. అయితే CBT 1ని మెరిట్లో యాడ్ చేయట్లేదు కాబట్టి CBT 2లో మాత్రం మెరిట్ తీస్తారు, అది కూడా 70:30 రేషియోలో. సో మనం టైం మేనేజ్ చేస్తూ CBT 2లో పార్ట్ ఏని టైం మేనేజ్ చేసుకుంటూ ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యేవి అటెంప్ట్ చేయడం అయితే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా పార్ట్ బికి ఇచ్చిన టైం కంటే కూడా పార్ట్ ఏకి ఎక్కువ టైం ఇస్తే బెటర్. మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామని ఐడెంటిఫై చేసుకొని ఆ వీక్ ఏరియాస్ని మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవడం బెటర్. అట్లనే కొత్త టాపిక్స్ని అస్సలు టచ్ చేయొద్దండి. మీరు CBT 1కి ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదే CBT 2కి ప్రిపేర్ అయ్యి కంప్లీట్లీ మనము సిలబస్ పైన ఒక 100కి 100 ఇచ్చేలాగా ఉంటే మాత్రము సెలెక్షన్ అయితే కంపల్సరీ అవుతుంది. సో కొత్త టాపిక్స్ అస్సలు స్టార్ట్ చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ ఉన్న టాపిక్స్ పైన గ్రిప్ అనేది మేబీ కోల్పోవచ్చు. లేదు అంటే ఈ న్యూ టాపిక్స్ని అర్థం చేసుకునే టైంలో మనం పాత టాపిక్స్ని రివైజ్ చేయడము తగ్గిపోతుంది. సో దట్ ఓల్డ్ టాపిక్స్ని రివైజ్ చేసుకుంటే బెటర్. ఇంకా CBT 2 క్వాలిఫై అయిన తర్వాత CBAT ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం షార్ట్ లిస్ట్ అయినాము అంటే ఒక పోస్ట్కి ఒక మెంబర్ని మాత్రమే పిలుస్తారు కాబట్టి మనకు హై ఛాన్సెస్ ఉంటాయి జాబ్ రావడానికి. సో దట్ అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఇప్పుడైతే CBT 2కి మనం ఎట్లా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే బెటర్ అనేది చెప్తా. పార్ట్ ఏకి పార్ట్ బికి కంపేర్ చేస్తే పార్ట్ బి క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి పార్ట్ బి 1 అవర్ చదివితే పార్ట్ ఏ 3 అవర్స్ అలా చదువుకోండి, ఆర్ఎల్స్ 2 అవర్స్ అయినా చదువుకోండి. పార్ట్ బిలో 3 అవర్స్లో 1 అవర్ లర్నింగ్ ఉంటే 2 అవర్స్ ప్రాక్టీస్ ఉంటుంది కదా. సో ఇంకా పార్ట్ ఏలో 1 అవర్ క్లాస్ వింటే ఆర్ఎల్స్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకో 2 అవర్స్ అయినా మాక్ టెస్ట్ అవుతుంది. సో డైలీ మాక్ టెస్ట్ అయితే మర్చిపోవద్దు, అలా ప్రిపేర్ కండి. పార్ట్ బికి 3 అవర్స్ ఇస్తే పార్ట్ ఏకి మాత్రం 6 అవర్స్ ఇవ్వండి. సో దట్ మీకు డైలీ 9 అవర్స్ స్టడీ అయినట్టు ఉంటుంది. అండ్ మీరు కూడా త్రూఅవుట్ అన్నిటికీ అంటే పార్ట్ ఏకి పార్ట్ బికి ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది. నేనైతే టైం మేనేజ్మెంట్ ఇలా చేసుకుంటాను. CBT 2కి క్వాలిఫై అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా ఉంది. మీరు ఎట్లా CBT 2కి ప్రిపేర్ అవుతున్నారు? మీరు CBT 2లో పార్ట్ ఏకి పార్ట్ బికి ఎంత టైం మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు అండ్ టాపిక్స్ని డే వైజ్ డివైడ్ చేసుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా సైడ్ నుంచి మీకు ఇచ్చే మెయిన్ టిప్ ఏంటంటే, డైలీ ఈ సబ్జెక్ట్స్ ఈ టాపిక్స్ అయితే నేను ఇవాళ ప్రిపేర్ అవుతాను, ఇవాళ ప్రాక్టీస్ చేస్తాను అని ఒక టు డూ లిస్ట్ పెట్టుకొని మీరు డైలీ ప్రిపేర్ అయితే బెటర్. అంటే కాన్సెప్ట్ వైజ్ ప్రిపేర్ అయితే తొందరగా మీకు రివిజన్ అయితే అవుతుంది. దానివల్ల మీరు 2-3 టైమ్స్ రివిజన్ చేసుకోగలుగుతారు అండ్ ఎగ్జామ్లో
మీ బెస్ట్ ఇవ్వగలుగుతారనేది మీకు ఎక్కడైనా ఏ కాన్సెప్ట్ అయినా మళ్ళీ మర్చిపోయినట్టు అనిపించినా ఇంకేదైనా సరే యూట్యూబ్‌లో చాలా సోర్సెస్ ఉన్నాయి. సో, ఒకసారి క్లాస్ విని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని అప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే బెటరు. ఇంకా మర్చిపోవద్దు. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ.